ఎస్ పిసిఆర్ డెస్క్ బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియా అలర్ట్. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. చెపాక్ నియోజకవర్గంలో ముందంజలో ఒక టీవీకే అభ్యర్థి కనబడుతున్నారు. పెద్ద స్టాలిన్ కేమో చాలా మంచి ఇమేజ్ ఉంది. చిన్న స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ కేమో సినిమా నటుడు, సనాతన ధర్మం వైరస్ అన్న వ్యక్తి, చాలా బ్యాడ్ ఇమేజ్ ఉంది ఉదయనిధి స్టాలిన్. పెద్ద స్టాలిన్ ఇమేజ్ విషయంలో ఎవరికి ఎటువంటి లేదు. ఇప్పటికీ టాలెస్ట్ లీడర్ ముఖ్యమంత్రి అభ్యర్థి మీకు ఎవరు కావాలంటే తమిళనాడులో పోలింగ్ పెడితే హైయెస్ట్ పర్సెంటేజ్ స్టాలిన్ కే వస్తుంది. జయలలిత కరుణానిధి లాగా కక్షపూర్త రాజకీయాలు చేయలేదు ఆయన. అమ్మ క్యాంటీన్లు పేరుంటే అదే కంటిన్యూ చేశాడు. కానీ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిగర్ ఉదయనిధి స్టాలిన్. చెపాక్ నియోజకవర్గంలో, చెపాక్ చెన్నైలో డిఎంకే కంచుకోట. ఆ కంచుకోటను ఎందుకంటే రూరల్ తమిళనాడులో ఎప్పుడు అన్నాడీఎంకే ఆధిక్యం వచ్చేది. బట్ చెన్నై చుట్టుపక్కలంతా కూడా డిఎంకే కంచుకోట, డిఎంకే స్ట్రాంగ్ హోల్డ్. దాన్ని జయలలిత కూడా బద్దలుగొట్టలేకపోయింది. సో అటువంటి కంచుకోటలో ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. టీవీకి అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ప్రస్తుతానికి సింహం సింగిల్ గా వచ్చినట్టు విజయ్ 69 సీట్లలో అతిపెద్ద పార్టీగా ముందంజలో ఉంటే 50 సీట్లు డిఎంకే, 50 సీట్లు అన్నా డిఎంకే ఆధిక్యతలో కనబరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. టీవీకే 66, అన్నా డిఎంకే 52, అన్నా డిఎంకే ప్లస్ ఎన్డీఏ. డిఎంకే థర్డ్ పొజిషన్ 50 సీట్లు. మొదటి స్థానం కంఫర్టబుల్ మెజారిటీగా గెలుస్తుందన్న డిఎంకే ఇప్పుడు 3వ స్థానంకి వచ్చేసింది. 3వ స్థానం అంటే ఇంత వ్యతిరేకత ఉందా డిఎంకే మీద అని ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ప్రస్తుతానికి 3వ స్థానంలో ఉన్న పరిస్థితి. నేను ఒకసారి అఫీషియల్ ఫిగర్స్, ఇది చెప్పేది అఫీషియల్ ఫిగర్స్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి చెప్తాను. అన్ని సర్వేలు కూడా తప్పైనాయి తమిళనాడు విషయంలో. అన్ని సర్వేలు డిఎంకే చెప్పాయి, ఒక సర్వే మాత్రమే టీవీకే చెప్పింది. కానీ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ దాని ప్రకారం అన్నా డిఎంకే 5 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. నెంబర్ 1 పార్టీగా అన్నా డిఎంకే ఉంది. టీవీకే నెంబర్ 2 3 సీట్స్, సిపిఐ 1, డిఎంకే 1. అంటే డిఎంకే సిపిఐ 2 అలయన్స్ లో ఉన్నాయి. వాళ్ళు 2 స్థానాల్లో ఆధిక్యం. అన్నా డిఎంకే 5 స్థానాలు, టీవీకే 3 స్థానాలు. సో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం చూసినా డిఎంకే థర్డ్ పొజిషన్ లో మనకు కనిపిస్తోంది. మిగతా ఓవరాల్ గా ట్రెండ్స్ ప్రకారం చూస్తే టీవీకే నెంబర్ 1 పొజిషన్ లో మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఎంజి రామచంద్రన్ ఎన్టీఆర్ రికార్డును విజయ్ బద్దలు కొడతారా? ఎందుకంటే ఎన్టీ రామారావు 1983లో రాజకీయ పార్టీ పెట్టి తొలిసారే ఎలక్షన్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 43 సంవత్సరాలుగా ఏ సినిమా నటుడు కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కాలేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, బట్ థర్డ్ ఎలక్షన్ లో. కానీ మొదటి ఎలక్షన్ లోనే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే తెలుగునాట ముఖ్యమంత్రి అయ్యారు దివంగత ఎన్టీ రామారావు. ఇప్పుడు ఆ రికార్డుని విజయ్ బద్దలు కొట్టేలా మనకు కనిపిస్తున్నారు. అంటే బద్దలంటే 9 నెలలు కాదు, దాదాపు పార్టీ పెట్టి 1 ఇయర్ దాటింది. బట్ తమిళనాట ఆ రికార్డును ఆయన బద్దలు కొట్టే విధంగా